ఒక రైతు ఈ దేశానికి అన్నదాతగా మారుతున్నారు. అటువంటి పవిత్రమైన భూమికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండాలా, న్యాయబద్ధంగా వారికి సంబంధించిన ఆస్తిని డిజిటల్ రూపంలో రికార్డు సక్రమంగా చేసి అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ సహకారం అందిస్తూ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ పేరుతో అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తూ ఇవాళ మన రాష్ట్రంలో కూడా సహకారం అందిస్తాం. దీంట్లో భాగంగానే మీ భూమి హక్కు పేరుతో ఇవాళ రావుల చెరువులో 7,425 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 1,824 మంది పట్టాదారు ఉంటే ఆ రికార్డులన్నింటినీ సరిచేస్తూ ఇవాళ 851 మందికి ఏ తప్పులు లేకుండా, ఏ చిన్న తప్పు లేకుండా ఇవాళ పట్టాదారు పాస్బుక్లను మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించి ఇవాళ అన్ని గ్రామాల్లో ఇచ్చేవచ్చు. ఇంకక్కడ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎక్కడా తప్పులు లేకుండా భవిష్యత్తులో ఎవరి కారణంగా ఇబ్బంది లేకుండా చేయడం కోసం మిగిలిన 997 పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఈ నెల రోజుల్లో సరిచేసి ఒక నెల తర్వాత మార్చి మొదటి వారంలోనే మిగతా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా అందించే కార్యక్రమం చేస్తాం. గతంలో ఎందుకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది? ద్వారా మంచి లక్ష్యంతో మొదలుపెట్టిన కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సక్రమంగా అమలు చేస్తుంటే దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ముఖ్యంగా రాజు గ్రామస్తులకు, ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటుంటే మన గ్రామంలో కూడా అవన్నింటినీ కూడా మళ్ళీ జరిగిపోయిన సంక్రాంతిని మళ్ళీ గుర్తొచ్చేటట్టుగా రైతులందరినీ భాగస్వామ్యం చేసుకుని మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసుకుని ఒక అద్భుతమైన ఒక ఆనందాన్ని కలిగించేటట్టుగా గ్రామంలో ఒక మెరుగంట ఈరోజు దాకా తీసుకొని వచ్చినందుకు రాయలచూరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి దాంతో పాటు ఈ కార్యక్రమానికి మా కార్యక్రమం మా గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రమాణమైన కార్యక్రమం అని చెప్పి నమ్మి ముందుకు వచ్చిన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే, ఏ మంచి పథకమైనా సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఆ పనులు జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటూ ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకొని వస్తూ ఈరోజు ముందుకు వస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో రీసర్వే అయిపోగానే మనందరికీ కూడా పాస్ పుస్తకాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ముందు ఎంత చేస్తాను సర్వే గొలుసు పట్టుకొని చేస్తాను, అంతేనా? పెద్దలు ఏమన్నా పెద్ద అంతే కదా, గొలుసు పట్టుకొని చేస్తాను. మనకంతా ఆ గొలుసు పట్టుకొని చేసినప్పుడు వాస్తవంగా నీకు 2 ఎకరాల భూమి ఉందంటే 2 ఎకరాల 50 సెంట్లకు, 2 ఎకరాల 60 సెంట్లకు, 2 ఎకరాల 70 సెంట్లకు ఆగిపోయే పరిస్థితి. లేదా 2 ఎకరాల భూమి కాస్త ఇంకో 10 సెంట్లు 20 సెంట్లు పక్కన భూమిలో కూడా కదిలే పరిస్థితి. ఆ రోజున డైక్లార్ల ప్రకారము, ఆ రోజున గొలుసుకట్టు ప్రకారం కూడా అక్కడక్కడ చిన్న పొరపాట్లతో కూడా జరగడం వల్ల అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేకుంటే మనకు నేరలు పక్కపక్కన ఉండే రైతుల మధ్య కావచ్చు, ఎన్నో చిన్న సమస్యలు కూడా ఎన్నో తలెత్తేది మనకి. అవన్నిటినీ మొత్తం పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేటట్టుగా ఈ రీసర్వే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టడం ఈ ప్రభుత్వము. మరి దాంతో పాటు ఆ రోజు గొలుసుతో ఏ రకంగా అయితే కొలిచారో దాని శాటిలైట్ల ద్వారా ఈరోజు కొలిచి ఎవరి భూమిలో వాళ్ళు ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయడం. దాంతో పాటు ఎన్నో ఏళ్లుగా తెగని ఎన్నో గ్రామంలో ఉన్న సమస్యలు, నేల సమస్యలు కావచ్చు, గడ్డు సమస్యలు కావచ్చు, లేదా అన్నదమ్ముల మధ్య ఉన్న అడుగులు 2 అడుగుల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ఇటువంటి ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు.